సో కాంటెక్స్ట్ ముందే సెట్ చేస్తున్నాను. మేము కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళాం, ఫ్యామిలీ ట్రిప్. నేను, మా అన్నయ్య, మా అమ్మ, నాన్న. ఇది మొత్తం 6 days ట్రిప్. ఇందులో Day 1 అండ్ Day 6 మ్యాక్సిమం ఫ్లైట్ జర్నీస్లోనే గడిచిపోయాయి. విశాఖపట్నం టు ఢిల్లీ, ఢిల్లీ టు శ్రీనగర్, అలాగే రిటర్న్ వస్తున్నప్పుడు శ్రీనగర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు విశాఖపట్నం. అయితే ఈ ట్రిప్ అంతా ప్లాన్ చేసింది మా అన్నయ్య. ఒక ట్రావెల్ ఏజెన్సీతో మాట్లాడి ఒక ప్యాకేజ్ తీసుకొని మొత్తం అంతా ప్లాన్ చేశాడు. Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 ఎక్కడెక్కడ తిరగాలి, ఎక్కడ స్టే చేయాలి అంతా అన్నయ్య ప్లాన్ చేసుకున్నాడు. అండ్ ఈ ప్యాకేజ్లోనే అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. జస్ట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ అంతే. అయితే మనం బయటికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు మార్కెట్లో కానీ బయట తినడానికి కానీ ఏమైనా ఉంటే అక్కడ మనం ఖర్చు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయట పానీపూరి తిన్నా, ఆర్ బయట ఏదైనా చిన్న చిన్న హ్యాట్స్ లేదా కాశ్మీర్ అని పేరుతో ఉన్న కీ చైన్స్, లేకపోతే చిన్న చిన్న హ్యాండ్ పర్సులు కొనుక్కుంటే వాటికి డబ్బులు మీరే పెట్టుకోవాలి, రైట్? డన్. అయితే నేను డే వైజ్గా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 అలా. సో ఎంజాయ్ ద వీడియోస్. ఒక్కొక్క వీడియో నాకు తెలిసి ఒక 15 నుంచి ఒక 20 నిమిషాల వ్యవధి ఉంటుంది. జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, వాచ్ ద వీడియోస్, ఎంజాయ్. దిస్ ఈస్ ఢిల్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఏదో జాయిస్టిక్ లాగా ఉన్నా. గాడ్, ఇక్కడ ఏదో నది ఉంది డాడీ. చూడండి, ఫోన్లో చూడండి, ఫోన్లో చూడండి, ఫోన్లో చూడండి. అదే నా ఫోన్లో చూడండి. స్టేడియం ఢిల్లీ. మనం చాలా దగ్గరగా వీళ్ళు ఇంటి మేడ మీదకి వచ్చి రాళ్ళతో కొట్టేస్తే తగ్గిపోతాం. వీళ్ళు మేడ మీదకి వచ్చి రాళ్ళతో కొట్టే తగ్గేస్తాం. దగ్గర వచ్చినట్టు మనం వచ్చాం. ఎంటర్ అవుతాం ఎయిర్పోర్ట్ రేట్లోకి. పోయింది ఇంకా ఫ్రిక్షన్, ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల స్పీడ్ తగ్గదు. ల్యాండ్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది. జూమ్ అంటే జూమ్ చేస్తే కనిపిస్తుంది. కొంచెం చిన్నది. గో ఎయిర్ ఇన్. अब आप मोबाइल फोन का इस्तेमाल कर सकते हैं। सीट बेल्ट साइन बंद होने और विमान के रुकने तक आप अपने स्थान पर बैठे रहें। कृपया सामान कक्ष सावधानी से खोलें। You may now use your mobile phones. We request you to please remain seated until the seat belt sign has been switched off. Please be careful while opening the overhead bins, as items may have moved during the flight. Spice jet. Air India Express. కొంచెం అలాగే బస్ స్టాండ్ ఉంటుంది, అలాగే ఏరోప్లేన్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఎన్నో ఉన్నాయి, అందులో పక్కనే మా ఏరోప్లేన్ కూడా రాబోతుంది. 3, 2, 1 అండ్ స్టాప్. ఆగిపోయింది. బాబు ఆస్పిరెంట్స్ ఢిల్లీ పోలీస్ అంటుంటారు కదా, ఇదిగో. అండ్ సిపిఓ రాసి సబ్ ఇన్స్పెక్టర్ అవ్వండి ఢిల్లీ పోలీస్లో. ఎవడాపాడు మమ్మల్ని? ఢిల్లీ నేను షికారాకి వచ్చావు.
కాశ్మీర్లో అలా చేయి పెట్టేసి ఇలా నీరు ఇలా చేయి చుట్టూ ఉన్నాయి కదా అలాగే ఉంది చూడరా ఎంత బాగుందో మరి ఇది బాగుంది వ్యూ మీరు తెచ్చి వాళ్ళకి ఏం తాగుతున్నావు కాఫీ తాగుతోంది మమ్మీ డల్ లేక్లో. ఆగు 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 ఎందుకు అలా తీస్తున్నాను కదా. ఫ్లోటింగ్ మార్కెట్ అంట. ఓ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంతే అయిపోయింది. ఓకే, మేము ఉండిపోయే హోటల్ పేరు జరియాబ్. ఏంటది జారియాబా వాట్ ఎవర్. సో ఇలా వెళ్ళాలి, ఇది దారి అన్నమాట. చూసారా అప్పుడప్పుడు ఇలా ఫ్లాష్ వెలుగుతుంటుంది అన్నమాట మేఘాల్లో. దాని గురించి మాట్లాడదాం. ఇదిగో ఇలా వెళ్తే వస్తుంది. ఇక్కడ కార్ లేదా ఇంకేదైనా వెహికల్ పార్కింగ్ ఏరియా అనమాట. చూడండి ఫౌంటైన్స్ ఇవి ఆ ఫోటోలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది డల్ లేక్ అనుకుంటా. ఓకే, ఇదిగో ఇక్కడ రాసిన బాగా జారియాబ్. ఓకే, ఇలా ఉంటుంది బయట నుంచి చూడటానికి, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇదిగో ఇతనే మన రిసెప్షనిస్ట్. వచ్చి రాగానే అదేంటది జబ్ హమ్ ఆయే థే నా ఓ ఏ దియే థే कश्मीरी कहवा కహవా. यस ఓకే, కహవా ఇచ్చారు. ट्रेडिशनल टी స్వీట్ ట్రెడిషనల్ టీ అది ఇచ్చారనమాట. ఈ సోఫా మీద ఇలా కూర్చొని తాగాం, భలే అనిపించింది. ఇదిగో అన్నయ్య. ఓకే, మాకు రూమ్ అలాట్ చేశారు, ఆ రూమ్కి వెళ్ళడానికి. అండ్ ఈ లైట్ యాంబియన్స్ ఎలా ఉంటుందంటే హాలీవుడ్ మూవీస్లో ఇల్లు కనిపిస్తాయి కదా, హారర్ మూవీస్లో ఇల్లు కొంచెం ఆ లైటింగ్ అలా ఉంటుంది అన్నమాట టైప్లో. అండ్ అంతా వుడెన్ గ్లాసు ఓకే అలా ఉంటుంది అన్నమాట. అండ్ మాది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, 207. ఓకే, అండ్ ఇదేంటంటే చాలా ఉంటేనే ఓపెన్ చేయగలం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు రికార్డ్ దిస్ వీడియో. ఎందుకంటే మేము కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్నాము. ఇక్కడ మేము ట్రిప్ కోసం వచ్చాం, ఫ్యామిలీ ట్రిప్ కోసం. అయితే ఇక్కడ ఒక హోటల్ తీసుకున్నాం. సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటున్నాం, నేను మా అన్నయ్య ఉంటున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మమ్మీ డాడీ ఉంటున్నారు. బట్ ఈ రూమ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, నాకు ఇటువంటి ఒక రూమ్ ఇచ్చి నువ్వు జీవితాంతం ఈ రూమ్లో ఉండిపోతున్నాను అంటే, ఈ రూమ్లో బంధించి ఉంచమని కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక ఏదో ఒక లైవ్లీహుడ్ కోసం ఏదో వర్క్ చేసి ఇలాంటి ఒక రూమ్లో ఉండిపోమంటే హ్యాపీగా దర్జాగా ఉండిపోతాం. సో ఇప్పుడు ఆ రూమ్ టూర్ చూపిస్తే నాకు ఎంత నచ్చిందంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీరా. సో ఇది ఎంట్రన్స్. ఓకే, ఇది ఎంట్రన్స్. వచ్చి రాగానే ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది, ఒక చిన్న దాని ఉంటారు టేబుల్ లాగా, దీని మనం లగేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, డస్ట్బిన్ ఉంది. అండ్ ఇది టీవీ సెట్. ఓకే,
అండ్ టీవీ సెట్ కింద ఉండేది ఉంటాయి కదా, ఇది 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 ఓకే. ఇది అయిపోయిందా? ఇక ఇటువైపు వస్తే ఇదిగో ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక కిటికీ, ఓకే. అండ్ ఇదిగో చూడండి టేబుల్, అంటే రాసుకోవడానికి, ఓకే, ఆర్ వర్క్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. కెటిల్ ఉంది, మగ్స్ ఉన్నాయి, దిస్ అండ్ దిస్ ఇస్ ద మిర్రర్, ఓకే. అండ్ దాన్ని ఏమంటారు, ఆ లైటింగ్ కానీ యాంబియన్స్ కానీ. ఇకపోతే ఇదిగో చూడండి కర్టెన్ ఉందా, కర్టెన్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా మీ మా రూమ్ కనిపిస్తుంది కదా, ఇది గ్లాస్ అనమాట. చూసి కింద అలా ఉంటుంది, ఓకే. చాలా బాగుంది రూమ్ అయితే. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా వెనక్కొద్దాం. సో ఇక్కడ ఒక బెడ్ ఉంది, ముగ్గురు హ్యాపీగా పట్టేస్తారు, ఓకే. అండ్ ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇక్కడ కూడా ముగ్గురు కొంచెం కష్టం కానీ ఓకే, ఇద్దరు పడుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఏదైనా సమస్య ఉంటే అలా కాల్ చేసుకోవచ్చు, కింద రిసెప్షన్కి వెళ్తుంది కాల్. అండ్ ఇది ఏసీ ఉంది, చాలు నాకు ఇలాంటి ఒక రూమ్ ఇచ్చి బ్రతకరా జీవితాంతం అంటే దర్జాగా బ్రతికేస్తాను. ఇంకొక విషయం ఇది చెప్పి తీరాలి, అదేంటంటే ఏసీ అంటే ఏంటి, ఎయిర్ కండిషనర్. జనరల్గా మనం మన ఆంధ్రాలో తెలంగాణలో సౌత్ స్టేట్స్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏసీని ఎందుకు వాడతాం, ఆ వేడి నుంచి తప్పించుకోవడానికి మనం ఏసీ ఆన్ చేసి అంత 21 or 22లో పెట్టుకుంటాం, చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ నార్త్ ఇండియాలో బయట చలి ఎక్కువ కదా, వీళ్ళు ఏసీ వేస్తారు. అదేంటి బాస్, బయట ఆల్రెడీ చల్లగా ఉంది కదా ఏసీ ఎందుకు అంటే, అక్కడే చిన్న లాజిక్. బయట అంతా 7 degrees 8 degrees అలా చలి ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి వీళ్ళకి ఏం కావాలి, టెంపరేచరు 22-23 degrees కావాలి. సో వీళ్ళు ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి బయట ఉన్న టెంపరేచర్ కంటే ఏసీ టెంపరేచర్ కొంచెం వేడిగా ఉంటుంది. సో వాళ్ళు వెచ్చగా ఉంటారనమాట. ఈ లాజిక్ నేను ఎప్పుడు ఆలోచించలేదు ఈ విధంగా. ఏసీ అంటే ఎప్పుడు చల్లగా చేసే ఒక పరికరం, ఒక యంత్రం అనుకునేవాడిని తప్ప, ఒక ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ కదా, చుట్టుపక్కల చల్లగా ఉంటే రూమ్ని వేడిగా ఉంచాలి, చుట్టుపక్కల వేడిగా ఉంటే రూమ్ని చల్లగా ఉంచాలి, అది కదా ఎయిర్ కండిషనర్, అంతేగాని టెంపరేచర్ కూలర్ కాదు కదా. యా యా మొత్తానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బాత్రూమ్ కూడా చూపిస్తాను. సో ఇది వాష్ బేసిన్, ఇది కమోడ్, ఓకే. ఇక్కడ షాంపూలు సోపులు పెట్టుకోవడానికి ఒక ప్లేసు, ఫ్లష్ నొక్కడానికి అది, ఫిజెట్ పైపు, ఓకే. ఫాసెట్ పైపు, ఫిజెట్ పైపు ఏదో అంటారు, మేమైతే స్ప్రే గన్ అంటాము, ఓకే. ఇక్కడ మిర్రర్ ఉంది. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ తిప్పి లిఫ్ట్ చేస్తే వేడి నీళ్ళు, రైట్ సైడ్ తిప్పి లిఫ్ట్ చేస్తే చల్లనీళ్ళు, మధ్యలో పెట్టి చేస్తే వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు, ఓకే. అయిపోయింది. అండ్ ఇటు పోతే ఇది బాతింగ్ ఏరియా అనమాట, షవర్ ఉంది, సేమ్ అదే ఆపరేషన్. లెఫ్ట్ సైడ్ చేసి లిఫ్ట్ చేస్తే హాట్ వాటర్, రైట్ సైడ్ చేసి లిఫ్ట్ చేస్తే కోల్డ్ వాటర్, మిడిల్లో లిఫ్ట్ చేస్తే మనకి వామ్ వాటర్ వస్తుంది అనమాట, ఓకే. అండ్ ఈ నాబ్ ప్రెస్ చేస్తే మీకు షవర్ నుంచి వాటర్ వస్తాయి, మామూలుగా వదిలేస్తే ఈ ట్యాప్ నుంచి వాటర్ వస్తాయి. అండ్ మగ్ బకెట్ ఉంది. అండ్ వీటన్నిటికంటే మించింది ఏంటంటే వీళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఏం కంగారు పడకండి, ఏ సమస్యలు లేకుండా చూసుకుంటాము. ఏదైనా సమస్య వస్తే పలానా నెంబర్ కాల్ చేయండి, రిసెప్షన్ కాల్ వెళ్తుంది, తక్కువ చిటికలో మీ సమస్యలు తీరుస్తామని చెప్పారు. అండ్ చక్కగా మాట్లాడుతున్నారు. అండ్ వచ్చి రాగానే మాకు వెల్కమ్ డ్రింక్ ఏమి ఇచ్చారంటే కావా అన్నారు. నీళ్ళలాగే ఉంటుంది కానీ అందులో ఏవో కలుపుతారు, దానికి ఒక టేస్ట్ వస్తుంది, బాగుంది. సో టుడే ఈజ్ అవర్ ఫస్ట్ డే, ఇది ఫస్ట్ నైట్ మాకు శ్రీనగర్లో. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. నాకు ఇక్కడ వీళ్ళ రిసీవింగ్ కానీ, రూమ్స్ కానీ, వీళ్ళ ఫుడ్ కానీ, వీళ్ళ పద్ధతి కానీ, మాట్లాడే తీరు కానీ, ఆ రిసెప్షనిస్ట్ కానీ, ఇవన్నీ ఎంత నచ్చాయంటే మాటల్లో చెప్పలేను బాస్. ఇప్పుడు మేము డిన్నర్ చేద్దామని కిందకి వెళ్ళాం, ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసా, నాకు టక్కున ఒక ఐడియా వచ్చింది, అరే ఒక వ్లాగ్ చేద్దాం, ఫుడ్ వ్లాగ్ అని. కాశ్మీరీ చికెన్ ఎక్సా వయ్యా అది యఖాని వాట్ ఎవర్, ఓకే, చికెన్ పీసెస్ అవి, ఓకే. ఇకపోతే ఇక్కడ అన్ని యుటెన్సిల్స్ ఉన్నాయి, ప్లేట్స్, బౌల్, కప్స్, సలాడ్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది పచ్చడి, అచార్ అన్నాడు, స్టార్టర్ వెజ్ చామెన్, రోటీ, ఓకే, చామెన్, ఎదురు రిసెప్షనిస్ట్, ఓకే, కాశ్మీరీ పలావ్ అండ్ దాల్ ఎల్లో, అండ్ అలాగే గోబీ మసాలా, ఓకే,
బటర్ నియర్. ఓకే, అలాగే డ్రై ఫ్రూట్ హల్వా, అలాగే అప్పడాలు, అలాగే తెలుసు కదా స్ప్రింకిల్ చేసుకోవాలి కొన్ని ఉప్పు, కారాలు, మసాలాలు అండ్ టూత్ పిక్. ఇదేంటి సోంఫ్ గ్రీన్ కలర్లో ఉంది. ఓకే ఓకే, ఫ్రెండ్స్. ఇకపోతే మా ఫ్యామిలీ ఇక్కడ డైనింగ్ చేస్తుంది. మమ్మీ బ్లాగ్ कैसा है टेस्ट? बहुत अच्छा है, सब खाएंगे। हाँ खाली हो गया। भैया आप बोलिए. Now it's my time to taste. చూపించి. ఓకే ఓకే, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. నూడిల్స్ బాగుంది. हक्का नूडल्स ये स्वाद को बनाए। మనం చేసే ఇలా లేదు. ఒక నూడిల్స్ ఉంది. హక్కా నూడిల్స్ చాలు చాలు. कश्मीरी चिकन। ఇది లాన్లోకి ఎంటర్ అవుతున్నాం. నాకు ఈ ప్లేస్ ఎంత నచ్చిందంటేరా, నిజంగా ఈ లైట్, ఈ యాంబియన్స్, ఈ ఓపెన్ ప్లేస్ యూనో నన్ను ఎంతగా ఇంప్రెస్ చేసిందంటే ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. యూనో నాలాంటి వాడికి చిన్న చిన్న ఆనందాలే చాలా పెద్దవి అనిపిస్తాయి. అలాంటిది ఇది ఒక మెగా పండగ ఇలాంటి ప్లేసులకి రావటం. అంటే లైఫ్లో ఫస్ట్ టైం కదా, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఇల్లు కానీ అవేమన్నా మన స్టైల్ కాకుండా వేరే స్టైల్లో ఉంటాయి. ఆర్కిటెక్చర్ ఎందుకు ఇలా ఉంటాయి అంటే, ఇక్కడ వింటర్ సమయంలో మంచు ఎక్కువగా పడుతుంది కదా, అది ఒక కుప్పలా పెరిగిపోకుండా జారిపోవాలని ఈ టైప్లో పెడతారనమాట. అలా స్లైడ్ అయిపోయి కింద పడిపోతాయి మంచు, అందుకు ఇలా ఉంటాయి. అండ్ మీకు చీకట్లో ఇప్పుడు కనిపించట్లేదు కానీ రాత్రిపూట అక్కడ కొండలు ఎత్తుగా ఎంతెంతో ఎత్తుగా ఉంటాయి. అప్పుడప్పుడు ఆకాశంలో ఫ్లాష్లు మెరుస్తూ ఉంటాయి అనమాట. అంటే ఒక జైంట్ మనిషి ఆకాశం నుండి ఒక ఫోన్ పట్టుకొని ఫ్లాష్ ఆఫ్ ఆన్ చేస్తున్నట్టు. అబ్బా, నేను చెప్పలేకపోతున్నాను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఎలా చెప్పాలి ఏంటని, వర్డ్స్ రావట్లేదు, కానీ లోపల ఫీలింగ్ గట్టిగా ఉంది. అండ్ యూనో ఈ ప్లేస్లో దర్జాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. యూనో ఇండోర్ గేమ్స్ లైక్ లూడో, చెస్ లాంటివి ఆడుకోవచ్చు, హౌజీ ఆడుకోవచ్చు. అండ్ ఇవన్నీ పక్కతో వస్తాం అనుకోండి, ఇది ఒక మంచి ఏరియా అయిపోతుంది ఆడుకోవడానికి. అక్కడ షటిల్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి. యూనో ఈరోజు ఒక ముక్క చెప్పాలంటే, ఈరోజు నేను పొందిన ఈ అనుభూతి, ఈ ఎక్స్పీరియన్స్ని నా డైరీలో రాయాలంటే కనీసం ఒక 4-5 పేజీలు పడుతుంది. జనరల్గా నేను స్పెషల్ మూమెంట్స్ లైఫ్ ఏదైనా జరిగితే వాటి గురించి ఒక పేజీలో రాసుకుంటాను అనమాట. జనరల్గా డైరీలో ఒక్కొక్క డేట్కి ఒక్క పేజీ కదా ఇస్తాడు, కానీ ఈరోజు నేను పొందిన అనుభూతిని రాయాలంటే కనీసం 4-5 పేజీలు పడుతుంది. నేను డీటెయిల్డ్గా రాసి తీరాలి. అండ్ అది నచ్చిందిరా ఈరోజు. నిజంగా ఈరోజు రాత్రి నేను ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా, ఎంత సంతృప్తిగా, ఎంత ఆనందంగా పడుకుంటానంటే, ఫ్లైట్ జర్నీ బాగుంది. తర్వాత డల్ లేక్ వెళ్ళాము, అక్కడ ఓకే ఎక్స్పీరియన్స్, అంతా బాగుందిలే. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఆ ఫుడ్ గురించి చెప్పాను కదా,